హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ క్రామ్స్టర్ అకాడమీ. ఇవాల్టి క్లాస్లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చాప్టర్లోంచి 11 to 15 ఐఐటి క్వశ్చన్స్ చూద్దాం. ఇది గ్రేడ్ 8 టాపిక్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద క్వశ్చన్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా? లెట్ us స్టార్ట్. 11th ప్రాబ్లం. Simplify 32 power minus 2 by 5 divided by 125 power minus 2 by 3. ఎలా సింప్లిఫై చేస్తాము? ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. 32 whole power minus 2 by 5 divided by 125 whole power minus 2 by 3. ఎప్పుడైనా సరే పవర్లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు డినామినేటర్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయాలి. డినామినేటర్లో ఇక్కడ ఏముంది? 5 ఉంది. సో 32ని మనం సంథింగ్ పవర్ 5గా రాయొచ్చా? రాయొచ్చు. 32ని 2 to the power 5గా రాయొచ్చు. 2 to the power 5 అంటే అర్థం ఏంటి? 2ని 5 times మల్టిప్లై చేస్తే 32 వస్తుంది. కాబట్టి 32ని వీ కెన్ రైట్ యాజ్ 2 to the power 5 అండ్ హోల్ పవర్ పైన ఏముంది? -2/5. అలాగే డివైడెడ్ బై 125ని పవర్ 3గా రాయొచ్చా? ఎందుకని ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది. 3ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయాలి. సో అందుకని 125ని మనం సంథింగ్ పవర్ 3గా రాయొచ్చా అంటే రాయొచ్చు. 5 into 5 into 5 5 క్యూబ్గా మనం రాసుకోవచ్చు. 5 5s are 25, 25 5s are 125. కాబట్టి దీన్ని 5 క్యూబ్ హోల్ టు ది పవర్ -2/3గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకున్న ఫార్ములా a to the power m హోల్ టు ది పవర్ n ఫార్ములాని యూజ్ చేసి దీన్ని a to the power m into n గా రాయొచ్చు. అంటే 2 to the power 5 into -2/5 అన్నమాట. డివైడెడ్ బై అలాగే 5 పవర్ 3 into -2/3. న్యూమరేటర్లో ఉన్న 3, డినామినేటర్లో ఉన్న 3 క్యాన్సిల్. న్యూమరేటర్లో ఉన్న 5, డినామినేటర్లో ఉన్న 5 క్యాన్సిల్. సో ఏం మిగిలింది? 2 to the power -2 డివైడెడ్ బై 5 to the power -2. ఏదైనా వాల్యూకి పైన పవర్లో నెగిటివ్ ఉంటే దానిని 1/గా రాసుకోవచ్చు. సో 1/a to the power m. అలాగే దీన్ని 1/2² డివైడెడ్ బై 1/5² రాయొచ్చు. సో 1/2² అంటే 4 డివైడెడ్ బై 1/5² అంటే 25. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 డివైడెడ్ బై ని ఇంటూగా మనం కన్వర్ట్ చేసి 1/25ని రెసిప్రోకల్ 25/1గా మనం చేంజ్ చేయొచ్చు. ఎందుకని? ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్తో డివైడ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ఆ డివైడెడ్ బైని మనం ఇంటూగా కన్వర్ట్ చేసుకుని సెకండ్ ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ని రాసుకోవాలి. ఇప్పుడు మల్టిప్లై ద న్యూమరేటర్స్. 125s are 25, డినామినేటర్స్ 4 1s are 4. సో ఫైనల్గా మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 25/4. బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. 12th ప్రాబ్లంలోకి వస్తే ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ √2 into √3. ఈ వాల్యూని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలంట. సో ఇక్కడ రెండు కూడా స్క్వేర్ రూట్సే కాబట్టి √a into √bగా ఉన్నప్పుడు ఆ రెండు రూట్స్ని కూడా మనం మల్టిప్లై చేయొచ్చు √a into bగా. అలాగే ఇక్కడ √2 into √3 అంటే √2 into 3. 2 3s are ఎంత? 6. సో √6. ఇక్కడ మనం స్క్వేర్ రూట్ని ఎప్పుడైనా రిమూవ్ చేయాలి అనుకుంటే స్క్వేర్ రూట్ బదులుగా మనం పవర్ 1/2 రాయొచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, స్క్వేర్ రూట్ అంటే ఇక్కడ 2 ఉన్నట్లు. సో స్క్వేర్ రూట్ ఏ అంటే a to the power 1/2. అదే క్యూబ్ రూట్ ఏ అంటే a to the power 1/3. ఫోర్త్ రూట్ ఏ అంటే a to the power 1/4. అలా ఇక్కడ రెండు స్క్వేర్ రూట్స్ ఉన్నాయి. ఒక స్క్వేర్ రూట్ తీసేస్తే నాకు ఏమొచ్చింది? పవర్ 1/2. అలాగే ఇక్కడ ఇంకొక స్క్వేర్ రూట్ కూడా ఉంది, దాన్ని కూడా తీసేస్తే పవర్ 1/2, పైన ఇంకొక పవర్ 1/2 ఉంది. సో మనకి a పవర్ m హోల్ పవర్ n ఫార్ములా మళ్ళీ అప్లై చేద్దాం. a to the power m into n అంటే 6 to the power 1/2 into 1/2. 1/2 into 1/2 అంటే న్యూమరేటర్స్ మల్టిప్లై చేసుకుంటే 1 1s are 1, డినామినేటర్స్ మల్టిప్లై చేసుకుంటే 2 2s are 4. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏమొచ్చింది అంటే 6 to the power 1/4. ఆప్షన్ సి కరెక్ట్ అన్నమాట. 13th ప్రాబ్లం.
The value of 1/4 whole square minus 1/4 whole cube into 2 to the power 6. దీని వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/4 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 1 స్క్వేర్ బై 4 స్క్వేర్. అంటే ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్ కి ఉంది, డినామినేటర్ కూడా ఉంది. అలాగే ఇక్కడ 1 క్యూబ్ బై 4 క్యూబ్. ఈ మొత్తానికి ఇంటూ 2 to the power 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 బై 4 స్క్వేర్ వాల్యూ ఎంత? 16 మైనస్ 1 క్యూబ్ 1 బై 4 క్యూబ్ వాల్యూ 64. మొత్తానికి ఇంటూ 2 to the power 6. ఇప్పుడు ఇక్కడ 16 64 ఈ రెండిట్లో డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో నేనేం చేసిన, డినామినేటర్స్ని ఈక్వల్ చేయటం కోసం 16ని 4తో మల్టిప్లై చేస్తున్నా న్యూమరేటర్లోను డినామినేటర్లోను. అప్పుడు ఎంత వస్తుంది? 1 4s are 4 బై 16 4s are 64 మైనస్ 1 బై 64 ఇంటూ 2 to the power 6. డినామినేటర్స్ ఈక్వల్ అయిపోయినాయి, డినామినేటర్స్ రెండు కూడా 64 వచ్చేసినాయి. కాబట్టి న్యూమరేటర్స్ని మనం మైనస్ చేయొచ్చు. 4 మైనస్ 1 ఇంటూ 2 to the power 6. 4 మైనస్ 1 ఎంత? 3. 3 బై 64 ఇంటూ 2 to the power 6. 2 to the power 6 అంటే ఎంత? మల్టిప్లై చేయండి. 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేయాలి 2 to the power 6 అంటే కదా. సో 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64. అంటే 2 to the power 6ని మనం 64గా రాస్తాం. న్యూమరేటర్లో 64, డినామినేటర్లో 64 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 3. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 14th ప్రాబ్లంలోకి వద్దాం. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంట. ఏమిచ్చారు? ఈక్వేషన్ ఇచ్చారు. ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటున్నా. 16/7 ఇంటూ 16/7 ఇంటూ 16/7 మైనస్ x/2 ఇంటూ 16/7 ఇంటూ 8/7 ఇంటూ 8/7 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. ఇందులో ఇది మొత్తం ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఈ 2 టర్మ్స్లో నేను ఏమి కామన్ తీయచ్చు అనేది చూస్తున్నా. ఈ కామన్ తీసే ముందు ఏం చేస్తానంటే ఇక్కడ 8/7 ఉంది కదా, ఈ 8ని నేను 4 2s are 8గా రాసుకోవచ్చా? ఈ 8ని ఏదైతే క్వశ్చన్లో ఇచ్చారో దానిని నేను 4 2s are 8 కింద రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా, రైట్. ఇప్పుడు ఇక్కడ దీన్ని 16/7 ఇంటూ 16/7 ఇంటూ 16/7 మైనస్ x/2 ఇంటూ 16/7 ఇక్కడ 4/7 కింద రాస్తున్నా దీన్ని. 4/7 ఇంటూ 2 8s are 16/7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లోనూ కూడా ఇక్కడ 16/7 ఉంది, ఇక్కడ 16/7 ఉంది. సో 16/7 కామన్ తీసా. ఇక్కడ 16/7 ఉంది, ఇక్కడ కూడా 16/7 ఉంది. ఇంకొక 16/7 కామన్ తీసా. తీస్తే ఇంటూ ఇక్కడ డినామినేటర్లో 7 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 7 ఉంది. సో అలా అయినా తీయచ్చు 1/7 కింద. తీస్తే ఇక్కడ ఏం మిగిలిపోయింది? న్యూమరేటర్లో 16 మైనస్ x/2 ఇంటి ఇక్కడ న్యూమరేటర్లో 4 మిగిలిపోయింది ఈజ్ ఈక్వల్ టు 0. ఈ డినామినేటర్లో ఉన్న 2 న్యూమరేటర్లో ఉన్న 4ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తుంది. సో ఇప్పుడు 16/7 ఇంటూ 16/7 ఇంటూ 1/7 ఇంటూ 16 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఒక్కటి చూడండి, ఇక్కడ నేను ఈ టర్మ్ అంతా కూడా ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏం చేస్తుంది? డివైడెడ్ బై చేస్తుంది. 0తో ఏ వాల్యూ అయినా సరే డివైడెడ్ బై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 0నే వస్తుంది. ఈ మొత్తం ఇటు సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది? డివైడెడ్ బై 0 డివైడెడ్ బై సంథింగ్ ఎంత? 0. అంటే 16 మైనస్ 2x వాల్యూ 0. సో 2x అంటే పంపించేసాం అనుకోండి, 16 ఈజ్ ఈక్వల్ టు 2x. మరి x వాల్యూ ఎంత? 2 ఇంటూ x కదా,
2 ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే డివైడెడ్ బై. సో 2 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చింది ఎంత? 8. సో ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8. బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 15th ప్రాబ్లంలోకి వస్తే ఇఫ్ p బై క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, p బై క్యూ వాల్యూ ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 2/3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3/2 హోల్ టు ది పవర్ -3 అని ఇచ్చారు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? p బై క్యూ హోల్ టు ది పవర్ -10 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇచ్చిన దాన్ని 2/3 హోల్ క్యూబ్ అని రాసి డివైడెడ్ బై, మనకి ఏదైనా ఒక ఫ్రాక్షన్ కి పవర్ లో నెగిటివ్ వాల్యూ ఉంటే a/b హోల్ పవర్ -m ఉంటే దాన్ని ఏం చేస్తాము? b/a హోల్ టు ది పవర్ m కిందకి కన్వర్ట్ చేస్తాం. సో ఈ 3/2 ఏమవుతుంది మనకి? 2/3 అయ్యి హోల్ టు ది పవర్ 3 అవుతుంది. ఓకే, ఏదైనా ఒక వాల్యూని సేమ్ అదే వాల్యూతో డివైడ్ చేస్తే 5 డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది? 1. అలాగే 2/3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 2/3 హోల్ క్యూబ్ ఎంత వస్తుంది? 1. సో నాకు p బై క్యూ వాల్యూ ఎంత వచ్చింది? 1. అవునా? సో కానీ నాకేం కనుక్కోమన్నాడు? p బై క్యూ హోల్ టు ది పవర్ -10. రెండు పక్కల కూడా పవర్ -10 ని అప్లై చేయండి. 1 పైన పవర్ -10 ఉంది అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక వాల్యూ పైన పవర్ లో మైనస్ ఉంటే 1/, అని రాసుకుంటాం. సో దీని వాల్యూని 1/1 టు ది పవర్ 10 గా రాయొచ్చు. 1/1 పవర్ 10 అంటే 1. 1/1 వాల్యూ ఎంత? 1. ఓకే, సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు ఈ 5 ప్రాబ్లమ్స్ అర్థమైనాయి అనుకుంటా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.